చూస్తున్నారు కదా. హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు వ్లాగ్ అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాము? యా గుడికి? కృష్ణుడు గుడికి. ఎక్కడ? సో మేమైతే ఇప్పుడు గోవర్ధన్ టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. సో అక్కడి నుంచి బుల్ టెంపుల్ కూడా ఉంది, బసవన్న గుడి అనేసి. సో కుదిరితే నేను 2 పార్ట్స్ చేస్తాను. అది మేము పోయే లోపల బుల్ టెంపుల్ క్లోజ్ అయ్యి ఉంటే నేనైతే వీడియో తీయలేను, ఓపెన్ ఉంటే ఖచ్చితంగా నేను వీడియో తీస్తాను. బట్ గోవర్ధన్ టెంపుల్ అయితే ఫిక్స్. సో స్టే ట్యూన్. అయితే మనం ఇప్పుడు వెళ్తున్న దేవాలయం బసవన్న గుడి, దొడ్డ బసవన్న గుడి. దీనికి మరో పేరు కూడా ఉంది, ద బుల్ టెంపుల్. అయితే దొడ్డ అనేది కన్నడ లాంగ్వేజ్లో పెద్ద అని అర్థం. ఈ దేవాలయం చరిత్ర కలిగిన మరియు ప్రసిద్ధగాంచిన దొడ్డ బసవన్న గుడి. అయితే మన బెంగళూరు నుంచి ఎలా వెళ్ళాలి, ఈ గుడికి ఒక విశిష్ట ఏమిటి అనేది నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. దొడ్డ బసవన్న దేవాలయం బెంగళూరు నగరంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న బసవన్న గుడి అనే ఏరియాలో ఈ దేవస్థానం కొలువై ఉన్నది. ఈ గుడికైతే మనం 2 వేస్లో అయితే చేరుకోవచ్చు. ఓన్ వెహికల్స్లో వెళ్లే వాళ్ళు కేఆర్ మార్కెట్, చామరాజ్పేట్ మీదుగా బసవన్న గుడికి అయితే చేరుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లైక్ బిఎంటీసీ బస్సెస్లో వెళ్లే వాళ్ళు బెంగళూరు మెజెస్టిక్ నుంచి ఆరేహళ్ళి మీదుగా వెళ్లే వంటి బస్ ఎక్కి ఈ దేవాలయానికి అయితే చేరుకోవచ్చు. మెట్రో ఫెసిలిటీ అయితే ఈ గుడికి లేదు, డైరెక్ట్ స్టేషన్ లేదు. దీనికి నియరెస్ట్ స్టేషన్ రాష్ట్రీయ విద్యాలయ్. అక్కడ నుంచి 3 కిలోమీటర్స్ బై క్యాబ్ ఆర్ ఆటోలో ఈ దేవాలయానికి అయితే చేరుకోవచ్చు. అయితే ఈ దేవాలయానికి ఎంట్రన్స్లోనే మనకు 2 నంది కొమ్ములు కలిగిన ఉన్నటువంటి మెట్ల మార్గం కనిపిస్తుంది. ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మెట్ల మార్గం నుంచి మనం ముందుకు వెళ్తే అక్కడ ఎడమ భాగములో కొన్ని శిల్పాలు అయితే ఉంటాయి. ఆ శిల్పాలకి అండ్ దేవాలయానికి అయితే ఒక కథ అయితే ఉంది, అది ఇప్పుడు నేను చెప్తాను. అయితే పూర్వం ఆలయం చుట్టుపక్కన ఊర్లలో రైతులు వేరుశెనగ పంటల్ని పండించేవారట. పంటలు పండే టైంలో ప్రతి పౌర్ణమికి ఒక ఎద్దొచ్చి పంటల్ని నాశనం చేసేదట. దాన్ని చూసిన రైతులు బాధపడి తమరి వైపు ఏమైనా తప్పు ఉంది భావించి స్వామివారిని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. స్వామివారిని వేడుకునే క్రమంలోనే రైతులు పంట పండించిన మొదటి పంటను స్వామివారికి సమర్పిస్తామని మొక్కున్నారు. అయితే అప్పటి నుంచి ఎద్దు రావడం మానేసిది అండ్ మధ్యలోనే ఒక నంది విగ్రహం కనిపించిందట అని చెప్పుకుంటారు. అయితే ముందు ఇప్పుడు చూడని ఈ విగ్రహాన్ని చూసి నందీశ్వరుడే తమ కోసము వచ్చినట్టుగా భావించాడు. స్వామివారికి పూజలు చేస్తూ ఉండేవారట. అయితే ముందు చాలా చిన్నగా ఉండవంటి నందీశ్వరుడు కాలక్రమేణా పెరుగుతూ పెద్దగా మారుతూ ఉన్నారు. అయితే దాన్ని చూసిన వంటి ప్రజలు భయపడి పూజలు చేయడానికి కష్టమవుతుందని తెలిసి నంది తలపైన ఒక మేకుతో కొట్టారు. అట్లా అప్పటి నుంచి స్వామివారి విగ్రహం పెరగడం ఆగిపోయింది. అయితే అప్పటి నుంచి ఇప్పుడు వరకు మొట్టమొదటి శనక్కాయ పంటను స్వామివారికి భక్తులు సమర్పించుకుంటూ ఉంటారు. దాన్నే డిసెంబర్లో జరిగే శనక్కాయల పండుగ అని చేస్తారు. అయితే ఈ ఆలయం నిర్మాణం ద్రవిడియం శైలిలో ఉంటుంది. ప్రపంచంలో ఉన్న నంది దేవాలయాల్లో ఇదైతే అతిపెద్ద దేవాలయం. అయితే ఇక్కడ ఉన్న నందీశ్వరుడు ఎత్తు 15 అడుగులు అండ్ 20 అడుగులు పొడవుతో ఉంటాడు. అయితే నందీశ్వరుడు వెనక భాగంలో మహాశివుడు కొలువై ఉంటాడు. ఇది దర్శించుకొని నెక్స్ట్ గోవర్ధన్ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. వీడియో లాంగ్ అవుతుందనేసి సెకండ్ పార్ట్లో గోవర్ధన్ క్షేత్రం అయితే చూపించాను. సో అంతవరకు స్టే ట్యూన్.